పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మొదలై శాంతంగా ముగిసింది. వివరాల్లోకి వెళితే వీరవాసరం మండల పరిషత్ కార్యాలయంలో మండల సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథులుగా భీమవరం నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ఏఎంసీ చైర్మన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముందుగా స్థానిక ఎమ్మెల్యే మరియు ఏఎంసీ చైర్మన్ బుద్ధిని విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేశారు. అనంతరం సభ జరిగే ముందు మండల ఎంపీటీసీలు, ఎంపీపీ మధ్య బుద్ధుని విగ్రహం గురించి తీర్మానం లేకుండా ఎలా పెడతారు అని, మీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దని వారి మధ్య వాగ్వాదం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమంలో ఏమైనా ఉంటే మీరందరూ కలిసి సామరస్యంగా మాట్లాడుకొని చేసుకోవాలని, ఇటువంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భీమవరం నియోజకవర్గానికి 100 కోట్ల నిధులను ఇస్తానని చెప్పారు. ఆ డబ్బులు శాంక్షన్ అయితే 2 మండలాల్లో ప్రతి చోట రోడ్లను పూర్తి చేసుకోవచ్చన్నారు. అంతేకాకుండా ఇప్పటివరకు కట్టిన ఇల్లు కూడా లోన్లు శాంక్షన్ చేసి గ్రామంలో ఉన్న ప్రజలకు ప్రెసిడెంట్ల ద్వారా సహాయ సహకారాలు అందించాలని ఆయన అన్నారు. అనంతరం ఈ సమావేశం సజావుగా సాగింది. ఈ కార్యక్రమంలో మరికొందరు మాట్లాడి వారి సమస్యల పట్ల వారి కొన్ని ఇబ్బందులను ఈ సమావేశంలో చర్చించుకున్నారు. ఎర్ర మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ, ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు తలదాత అయినటువంటి మద్దాల శ్రీ రంగనాయకుల విగ్రహాన్ని ఈ ఎండిఓ ప్రాంగణంలో పెట్టాలని కోరగా దానికి స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎంపీటీసీలు, గ్రామ సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.